హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పాను కదా ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా. ఈరోజు అయితే మా అక్క బర్త్డే అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా చూడండి, మా బావ ఇంకా మా చిన్నోడు కలిసి డెకరేషన్ అయితే మంచిగా చేస్తున్నారు. అండ్ మేజర్లీ బర్త్డే డెకరేషన్ అయితే ప్లాన్ అయితే నాదే అనమాట. సో దట్ మా అక్క కోసం నేనైతే మంచిగా బర్త్డే సెలబ్రేషన్ కోసం మంచి బ్యాక్గ్రౌండ్ ప్లాన్ అయితే నేను చేశాను అనమాట. ప్లాన్ మొత్తం నాదే అనమాట. ఎలా ఉందో లాస్ట్లో ఫైనల్గా అవుట్పుట్ మీరే చూసేసేయండి. ఐ థింక్ మీ అందరికైతే ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ హియర్ యూ గో ఫర్ ది బర్త్డే డ్రెస్ అయితే ఇలా ఉందనమాట. చున్నీ, బ్లౌజ్ అండ్ ఇంకా లెహంగా టైప్ అయితే వచ్చేసింది. అదైతే మా బావగారు మా అక్క కోసం చాలా ప్రేమగా కొనిచ్చారనమాట డ్రెస్. అండ్ ఇంకా ఇక్కడైతే మా అక్కకైతే నేను మేకప్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ హెయిర్ స్టైల్ అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ ముందే మేకప్ వేసేసుకుంది తను, నేను కూడా హెల్ప్ చేశాను. ఇంకా చాలా పవర్ ఇష్యూ వల్ల అసలు వీడియో చాలా తీయడం లాస్ అయిపోయాం మేము. ఇంకా చాలా లేట్ కూడా అయ్యింది. ఇంకా మేము టైమింగ్స్ చెప్తే మీరు షాక్ అయిపోతారనమాట. చాలా సింపుల్గా అండ్ స్టైలిష్గా ఉండే హెయిర్ స్టైల్ అయితే వేసేసాను ఫాస్ట్గా. ఇంకా ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో దట్ ఇంకా చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అయితే చూస్ చేసేసాను. ఆ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మీకు లాస్ట్లో నేను హెయిర్ స్టైల్ కూడా చూపిస్తాను. అండ్ లాస్ట్లో నా హెయిర్ స్టైల్, నేను వేసిన హెయిర్ స్టైల్ ఇంకా మేకప్ అండ్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ టైం అయితే చాలా లేట్ అవుతుంది. ఇంకా మహేష్ గారు చాలా అల్లరి చేసేస్తున్నాడు అనమాట. సో ఇంకా డెకరేషన్ అయితే ఇంకా పెండింగ్లో ఉందన్నమాట. ఇంకా నేను కూడా హెల్ప్ చేశాను మా బావకి. ఇంకా ఒక ఐడియా ఇచ్చాను అనమాట. ఈ ఐడియా ఇచ్చి ఇలా చేసేసేయమని చెప్పేశాను. ఇంకా మేము వెళ్ళేదాకా ఇంకా డెకరేషన్ కూడా అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బర్త్డే అవుట్ఫిట్. నేను ఆల్రెడీ ఇందాకనే మీకు చెప్పాను కదా. ఇంకా క్రీమ్ కలర్ బ్లౌజ్ అండ్ చున్నీ అలా లెహంగా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్, చాలా కొత్తగా ఉందన్నమాట. ఇదైతే మేకప్కి బిఫోర్ లుక్ అనమాట. ఇంకా అప్పుడు మేకప్ చేసుకోలేదన్నమాట, ఇంకా మేకప్ చేయాలి నెక్స్ట్. అండ్ ఇక్కడైతే అవుట్ఫిట్ అయితే వేర్ చేసేసింది ఆల్రెడీ. అండ్ అవుట్ఫిట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మీకు ఫుల్గా చూస్తే అర్థమవుతుంది. ఇంకా మేకప్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా లిప్స్టిక్ అయితే వేసేసుకుంటుంది. ఎందుకంటే మేకప్ వీడియో షూట్ చేద్దామంటే అప్పటికి ఇంకా పవర్ అయితే లేకుండే. సో దట్ డిస్టర్బెన్స్ వల్ల ఇంకా మేకప్ షూట్ అయితే తీయలేకపోయినాం. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. నాకు అడుగుతుంది ఎలాంటి బ్యాంగిల్స్ వేసుకోవాలని చెప్పి. ఈ బ్యాంగిల్ ఇక్కడైతే నేను అవుట్ఫిట్ ఫుల్ లుక్ అయితే చూపించేస్తున్నాను. జస్ట్ అవుట్ఫిట్ మాత్రమే చూడండి, ఎంత బాగుంది కదా. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మేకప్ కూడా చాలా సింపుల్గా వేసేసాను. ఎక్కువ హెవీ మేకప్ అయితే ఏం వేయలేదు, జస్ట్ అలా సింపుల్గా టచ్అప్ అయితే చేసేసాను. అండ్ అవుట్ఫిట్ అయితే నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం నేను కూడా వేసుకోవాలనేసి ప్లాన్ అయితే చేసుకున్నాను ఇప్పుడే. అండ్ మా అక్క నాకైతే ఏదైతే కాదనదు. అండ్ అదే నమ్మకంతో అయితే నేనైతే అనుకున్నాను. అండ్ ద మేజర్ పార్ట్, ఇంకా మీరైతే బర్త్డే డెకరేషన్ అయితే చూడలేదు కదా. ఇంకా నేనైతే మీకోసం చాలా సింపుల్గా అండ్ ఈజీ వేలో ఎలా డెకరేషన్ చేసుకోవాలో అంతా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు కనిపించేలాగా వీడియో అయితే తీసేసాను అనమాట. అండ్ హియర్ యూ గో, ఎంత బాగుంది కదా డెకరేషన్. నాకైతే చాలా పాష్గా అనిపించింది లుక్. అండ్ ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలా చాలా సింపుల్గా చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మేజర్గా డెకరేషన్కి తగ్గట్టు అవుట్ఫిట్ మాత్రం తీసుకోవాలి, అప్పుడే మనకి సెట్ అయిపోతుంది అనమాట. రెండు చాలా బాగా సెట్ అయిపోతాయి. నేనైతే డెకరేషన్ మా అక్కకి నచ్చుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఫైనల్గా తనకైతే డెకరేషన్ చాలా నచ్చేసింది. అండ్ దట్ మేడ్ మై హార్ట్ హ్యాపీ. అండ్ యూ సీ హర్ ఎక్స్ప్రెషన్స్ ఎంత హ్యాపీగా కనిపిస్తుందో కదా. తను చాలా బ్లష్ అయిపోతుంది. అండ్ తన అవుట్ఫిట్, తన మేక్ ఓవర్ అండ్ డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎలా అనుకున్నానో అలానే అయిపోయింది. యాస్టీస్ ఎలాంటి మిస్సింగ్ అవ్వకుండా. జస్ట్ మాకు మేజర్ మిస్సింగ్ ఏమైందంటే పవర్ పోవడం వల్ల జస్ట్ కొంచెం నర్వస్గా అనిపించింది. అండ్ ఏదేమైనా సరే, ఎంత లేట్ అయినా సరే బర్త్డే పార్టీ మాత్రం ఫైనల్గా చేసేసామన్నమాట. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా చూడండి, మా రిషాంక్ అయితే హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేస్తూ ఇంకా ఎంత అల్లరి చేస్తున్నాడో. అండ్ ఇక్కడ మా చిన్నడు చూడండి, చాలా అంటే చాలా క్యూట్గా అనిపించాడు నాకైతే అలా చూసేసరికి. ఇంకా మా బావ ఇంకా పిల్లలు అందరూ అయితే మా అక్కకైతే కేక్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు ఇలా 4 మెంబర్స్ని వన్ ఫ్రేమ్లో చూడడం వల్ల. అండ్ మా అక్క కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లేట్గా అవుతుంది, ఎలా అవుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాం. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. లైక్ షార్ట్ అండ్ స్వీట్గా అని చెప్పొచ్చు మనమైతే. ఇంకా మా చిన్నోడైతే వాడు కిస్ ఇస్తాడో లేడో అని చెప్పి చాలా ట్రై చేసింది. ఇంకా లాస్ట్గా వాడు కిస్ కూడా చేసేసాడు మా అక్కని. ఎంత బాగుందో కదా. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ వచ్చేసాను ఇంకా మా అక్కకి కేక్ తినిపించడానికి. అండ్ అలానే విష్ చేసేసాను. అండ్ ఇక్కడైతే ఇంకా మేము ఇద్దరం అలా జోక్స్ వేసుకుంటూ ఇంకా కేక్ అయితే పెట్టేసుకున్నాము. అండ్ మా అక్క అయితే ఫొటోస్ అండ్ ఇక్కడ మీకు
ఇంకొక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఏంటి అంటే మనకి లైట్స్ ఆఫ్ చేస్తే మన డెకరేషన్ అయితే ఇంత బ్యూటిఫుల్గా కనిపించింది. అండ్ ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందని. జస్ట్ 2 క్యాండిల్స్తో ఇంత హైలైట్ అవుతుందని అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే ప్లాన్ నాది కాబట్టి నాకు నచ్చినట్టయితే డెకరేషన్ అయితే చేసేసాను. మా అక్క అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ మనకి నచ్చిన వాళ్ళ కోసం ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా చేయాలనిపిస్తుంది నాకు. ఇంకా మా అక్కని ఇలా చాలా సర్ప్రైజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన ఫేవరెట్ పర్సన్స్ని అసలు అవాయిడ్ చేయడం అసలు నాకు నచ్చదు. అండ్ నాకు వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నేను వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ నా లైఫ్లో ఇలాంటి పర్సన్ దొరకడం చాలా లక్కీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంత చేశాక లాస్ట్కి పిక్చర్స్ తీసుకోవడం అంటే చాలా ఇన్కంప్లీట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు కదా. సో దట్ నేనైతే మా అక్క కోసం ఇక్కడైతే పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసేసాను, మీరైతే చూసేసేయండి. అండ్ ఇక్కడైతే ఫుల్ పిక్స్ అయితే రావట్లేదు. ఫుల్ పిక్స్ అయితే మా అక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉంటాయి, రిషిష్టి అనే ఐడి అయితే ఉంటుంది, మీరు అందులోకి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియో కింద అయితే నేను లింక్ అయితే ఇస్తాను అండ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫ్యామిలీ పిక్ అయితే తీసేసాను ఫైనల్గా. ఎంత బాగున్నారు కదా, 4 members ఇన్ 1 frame. అండ్ మా అక్క బావ అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్, చాలా అంటే చాలా ఇష్టం నాకు. పేరు అయితే చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇదైతే నైట్లో లుక్ అనమాట, లైక్ లైట్స్ లేనప్పుడు అదొక పిక్ తీసాను అనమాట. ఇంకా 29th బర్త్డే కాబట్టి చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మై సిస్టర్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి మరిన్ని డెకరేషన్ ఐడియాస్ అండ్ ప్లాన్స్ అండ్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాలని నా ఛానల్లో ప్రతి ఒక్కటి వస్తుంది. అంటిల్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకెన్నో తెచ్చి పెడతాను. అండ్ బై బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, ఉంటా.